వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముగిసినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఎక్కువ స్థానాలు ఇక గెలుపొంది పూర్తిగా కార్యకర్తల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మాత్రం పెద్ద ఎత్తున ప్లాన్లు చేస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక ఇప్పటికే సన్నాహ సమావేశాలు, అదేవిధంగా ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముఖ్యమైన నాయకులతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక మొట్టమొదటగా మన దగ్గర ఉన్న ప్రస్తుత సమాచారం మేరకు మాత్రం మనం చెప్తున్నాము. ఇక ఎంపీలుగా ఇక ఎన్నికలలో పోటీ పోయేవారి లిస్టు మన దగ్గర ఉంది. ఇక పూర్తిగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి సంబంధించి ఇక ఇద్దరుగా పోటీ పడతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇక ఇద్దరిట్లో ఫైనల్గా ఒకరిని ఇక ఏదైతే ఫైనల్గా అభ్యర్థిగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొట్టమొదటిగా ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటు పరిధిని చూసినట్టయితే పార్లమెంట్ అంటే కరీంనగర్ అనగానే ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఇక బీఆర్ఎస్కు అత్యంతగా చాలా దగ్గరగా ఉన్న ఏదైతే పార్లమెంట్ పరిధి ఉందో ఇక అప్పుడు ఇక మీ పని అయిపోయింది అన్న కాంగ్రెస్ నాయకులకు ఇక తెలంగాణ ఉద్యమ రుచిని, అదేవిధంగా తెలంగాణ నేపథ్యాన్ని మరొకసారి ఒక ఉప ఎన్నిక ద్వారా ఏదైతే ఎంఎస్ఆర్ గతంలో ఇక స్వర్గీయుడైన ఇక ఎం సత్యనారాయణరావు ఇక ఏదైతే కేసీఆర్కు సవాల్ విసిరాడు, ఆ సవాల్ విసిరిన నేపథ్యంలో ఒక ఉప ఎన్నిక ద్వారా దాదాపు 2 లక్షలకు పై చిలుకుతో ఆ ఉప ఎన్నికలో కేసీఆర్ విజయ డంకా మోగించాడు. ఇక అప్పటి నుండి ఇక తిరుగులేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2014-19. అందుకే కరీంనగర్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచి ఏదైతే ఇటు వరంగల్, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కూడా అత్యధికంగా గెలుపొందే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఆ అభ్యర్థికి సంబంధించి 2014లో ఎవరైతే గెలిచి నిలిచారో ఏదైతే ఎంపీ వినోద్ కుమార్, మనం గతంలో చూసుకున్నాం, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నారు. ఆ వినోద్ కుమార్కే ఆయనకు టికెట్ కేటాయిస్తున్నారు. ఇక ఖచ్చితంగా ఆయనకు కేసీఆర్కు అత్యంత దగ్గరగా సన్నిహితుడుగా ఉన్నారు. ఆయనకు టికెట్ కేటాయించబోతున్నారు. ఇక మొత్తానికే తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మరొక వైపు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి నుంచి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేతను తప్పించి పూర్తిగా బాల్క సుమన్కు గతంలో 2014లో ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా పోటీ చేసి అక్కడ బలమైన నాయకుడిగా ఉన్న వెంకటస్వామిని ఇక ఓడించి ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ ఇక ఏదైతే చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు 2019లో. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం 2023లో ఎమ్మెల్యేగా ఓటమి పాలు కావడంతో ఆయనను మరొకసారి ఏదైతే అక్కడ ఎంపీ వెంకటస్వామి యొక్క కుమారుడే మళ్ళీ పోటీలోకి దిగబోతున్నారన్న ఒక ఏదైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి కుటుంబాన్ని ఇక ఓడించేందుకు ఖచ్చితంగా ధీటైన అభ్యర్థిగా బాల్క సుమన్ ఉండబోతున్నారంటూ కూడా ఆ వెంకటేష్ నేతను తప్పించి పూర్తిగా బాల్క సుమన్కి ఇవ్వబోతున్నారంటూ కూడా తెలంగాణ భవన్ వర్గాలు మనకు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఖచ్చితంగా బాల్క సుమన్కే ఆ సీటును కేటాయించబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ఇక పార్లమెంటు స్థానం ఇక నిజామాబాద్కు ఒక ఏదైతే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా 2014లో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో ఓటమి పాలైన తర్వాత స్థానిక సంస్థల నుండి ఆమె ఎమ్మెల్సీగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆమెను బరిలోకి దిస్తారనేది కూడా పూర్తిగా ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యం. ఖచ్చితంగా ఆమెకే టికెట్ కేటాయిస్తున్నారంటూ కూడా ఇక అధిష్టానం నిర్ణయం తీసుకుందంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ వర్గాల్లో చర్చించుకుంటున్న నేపథ్యం. మొత్తానికైతే ఆమె ఇక 2019లో ఓటమి పాలు కావడము, మళ్ళీ ఒకసారి 2023లో ఆమె ఓటమి, మళ్ళొకసారి ఎంపీగా పోటీ చేసి అక్కడ ఓడిపోతే ఎలా, ఇక రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత భయాందోళనకు గురవుతున్నట్టు కూడా పూర్తిగా ఏదైతే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా ఆమె స్థానాన్ని మారుస్తారు. ఆమె ఖచ్చితంగా మెదక్ నుండి పోటీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ నుంచి 6 ఆమె పార్లమెంట్ స్థానాల్లో ఉన్న 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో దాదాపు 2 మాత్రమే ఇక బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఖచ్చితంగా అక్కడ స్థానికంగా
బలం కోల్పోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా మెదక్ నుండి పోటీ చేస్తే అక్కడ ఏదైతే మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి అక్కడ గజ్వేల్ నుంచి కేసీఆర్ ఉన్నారు, ఆ తర్వాత సిద్దిపేట నుంచి హరీష్ రావు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదైతే దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా పూర్తిగా కవితను అక్కడి నుంచి పోటీ చేపించి అక్కడ నుండి గెలిపించే విధంగా ఇక బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కవితను నిజామాబాద్ నుండి మెదక్ నుండి పోటీ చేస్తే ఇక నిజామాబాద్లో ఏదైతే గతంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికొకరికి ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చి అక్కడ గెలుపొందే దిశగా చూడాలంటూ కూడా అధిష్టానాన్ని కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఆమె మెదక్ నుండి పోటీ చేయబోతున్నది కూడా పూర్తిగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తున్న నేపథ్యం. మొత్తానికైతే ఇక నిజామాబాద్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇక ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాదు ఇప్పటికే నగేష్ 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక ఆయనకే టికెట్ రాబోతుందంటూ కూడా మొత్తానికైతే మనకున్న సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అక్రూన్ సక్కు కూడా ఏదైతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అక్రూన్ సక్కు కూడా ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక విశ్వసనీయ సమాచారం కనబడుతుంది. ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. ఆ ఇద్దరి మధ్యలో పోటీలో ఎవరికి ఇస్తారనేది మాత్రం కొంత చర్చించుకుంటున్న అంశంగా చెప్పొచ్చు. ఇక మరొక వైపు జహీరాబాద్కు సంబంధించి బీబీ పాటిల్ ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. బీబీ పాటిల్ గతంలో కూడా ఎంపీగా ఆయన గెలుపొందిన నేపథ్యంలో ఇక ఆయనకి ఇచ్చి మళ్ళొకసారి ఇక ఆయనని ఎంపీగా గెలిపించి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు రాబట్టే విధంగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇక మెదక్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక మెదక్ కూడా ఇది తెలంగాణ అంటే బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు పూర్తిగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చించుకుంటే అంశం ఇప్పటికే బీఆర్ఎస్ ఓటమి పాలకి తెలంగాణలో కావడంతో పూర్తిగా ఖచ్చితంగా పార్టీ నుంచి చాలామంది వీడిపోతారు. పార్టీలో కొంత స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో ఇక పార్టీ నుంచి విడిపోతారు. పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంటుందంటూ కూడా పూర్తిగా ఏదైతే ప్రభుత్వ పక్షమో అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారందరికీ బూస్టప్ ఇవ్వడానికి వారందరినీ సమాయత్నం చేయడానికి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఏదైతే గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా మెదక్ నుండి పోటీ చేస్తారు, లేదు కవిత పోటీ చేయకపోతే ఖచ్చితంగా కేసీఆర్ పోటీ చేసి వీరందరికీ ఒక భరోసాలు ఇవ్వాలంటూ కూడా ఇక నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు కూడా చాలామంది చెప్తున్నట్టున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ అక్కడ నుండి మెదక్ నుండి పోటీ చేయబోతున్నారనేది కూడా ఒక వార్త మాత్రం తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ ప్రజెంట్గా హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి మనం ఇంతకుముందే చెప్పుకుంటున్నట్టు ఆయన కూడా దుబాక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కేసీఆర్ పోటీ చేయడం వల్ల మిగతా రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పూర్తిగా ఒక భరోసా ఇచ్చే పరిస్థితి నెలకొంటుందంటూ కూడా ఇక పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరొక వైపు ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే ఇంకా దేశంలోనే ఇది అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది, పార్లమెంట్ నియోజకవర్గంగా. ఇక గతంలో ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యం ఆయన ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్నారు తెలంగాణకు సంబంధించి. ఇక ఆ స్థానం నుంచి గతంలో మల్లారెడ్డి గెలిచారు ఇక బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఇక ఆయన ప్లేస్లో ఏదైతే తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా ఎంపీగా ఎంపీగా నిలబెట్టిన తర్వాత ఆయన ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కాబట్టి అక్కడ నుంచి ఒక కొత్త పర్సన్ రాబోతున్నారు అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఒక పారిశ్రామికవేత్త రాబోతున్నారు అంటూ కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ఇక అక్కడి నుండి మల్కాజ్గిరి నుంచి మరొక పేరు వినబడుతుంది. తెలంగాణ ఉద్యమకారుడు బొంతు రామ్మోహన్ కూడా ఇక్కడ పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక ప్రధానంగా ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయనకు టికెట్ కేటాయించబోతున్నారంటూ కూడా అధిష్టాన వర్గాల్లో కూడా పూర్తిగా చర్చించుకుంటున్న అంశం. మొత్తానికైతే ఇక సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు గతంలో కూడా ఎంపీగా పోటీ చేశారు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి పైన ఓటమి పాలైన పరిస్థితి కనబడ్డది. అయితే ఖచ్చితంగా అక్కడ కిషన్ రెడ్డిని ఢీకొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఒక నాయకుడు కావాల్సింది అంటూ కూడా కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇంకా ఆయనకే టికెట్ కేటాయించబోతున్నారా లేకపోతే మిగతా ఎవరికి ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా బొంతు రామ్మోహన్ కూడా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి పోటీలోకి దించాలంటూ కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇక సాయి కిరణ్కి ఇస్తారా లేకపోతే బొంతు రామ్మోహన్కి ఇస్తారా అనేది మాత్రం ఇక ఇంకొక విషయం పైన తెలంగాణ ఉద్యమకారుడు దాసో శ్రవణ్ గతంలో దాసో శ్రవణ్ ఇక కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు. ఇక బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీకి ఇస్తారన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన చేసిన నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఇక గవర్నర్ కోటా కింద ఆయన ఎమ్మెల్సీ పదవిని తిరస్కరణ ఆ తర్వాత ఎన్నికలు రావడం ఇక ఆయనకు
బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఏ పదవి లేకపోవడంతో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇక ఎంపీ స్థానాన్ని, సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కేటాయించబోతున్నారంటూ కూడా ఇక బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ కా, లేదా ఇక దాసోజు శ్రవణ్ కా, లేకపోతే తలసాని సాయి కిరణ్ కా, ఈ ముగ్గురిట్లలో మాత్రం పోటీ ఉంది. ఈ ముగ్గురిట్లలో ఎవరికి ఇక అధిష్టానం టికెట్ కేటాయించబోతున్నది మాత్రం ఆసక్తిగా మారిన నేపథ్యం కనబడుతుంది. మరొక వైపు సికింద్రాబాద్ నుంచి హైదరాబాదు ఇక ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న నేపథ్యంలో ఇక అక్కడి నుండి అది చాలా ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ ఖచ్చితంగా అక్కడి నుండి పోటీ చేసి ప్రతిసారి గెలుస్తున్న నేపథ్యంలో ఇక ఆ సీటుకి సంబంధించి బీఆర్ఎస్ ఇక ఆయనకే మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తుందన్నట్టు కూడా ఇక తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మొత్తానికి చేవెల నుంచి రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మరొకసారి ఆయనకే టికెట్ కేటాయించాలంటూ కూడా అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు మహబూబ్ నగర్కి సంబంధించి ఇక శ్రీనివాస్ రెడ్డి సౌమ్యుడు శ్రీనివాస్ రెడ్డిని తప్పించి అలా ఎవరైతే వారి యొక్క అన్నయ్య ఉన్నారో ఆ అన్నయ్య కూడా టికెట్ ఇస్తారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. సత్యనారాయణ రెడ్డి ఇక ఆ సత్యనారాయణ రెడ్డి కాకుండా ఏంటంటే ఇక మహబూబ్ నగర్కి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రులైన నిరంజన్ రెడ్డి అదేవిధంగా ఏదైతే శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక పూర్తిగా ఓటమి పాలయ్యారు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ నిరంజన్ రెడ్డి పైనే ఎక్కువగా అధిష్టానం ఫోకస్ పెట్టింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిరంజన్ రెడ్డికి అక్కడ మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం వల్ల ఇక పూర్తిగా ఒక సీనియర్ నాయకుని గెలిపించుకునే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇక నిరంజన్ రెడ్డికే టికెట్ కేటాయిస్తున్నారంటూ కూడా ఒక అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నట్టు కూడా మన దగ్గర ఉన్న సమాచారం. మొత్తానికైతే మరొకటి నాగర్ కర్నూలుకి సంబంధించి ఇప్పటికీ ఇది రాములు అని సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఆయనను తప్పించి, ఎందుకంటే రాములు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్టీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇక అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఒక ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ఇక రాముల్ని కూడా తప్పించి పూర్తిగా అక్కడ గువ్వల బాలరాజు ఇప్పుడు ఏదైతే అచ్చంపేటకు అదే సామాజిక వర్గం, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి గువ్వల బాలరాజు కూడా అచ్చంపేట నుంచి ఓడిపోయిన నేపథ్యంలో ఆయన కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి గువ్వల బాలరాజుకు ఎంపీ స్థానాన్ని ఇవ్వబోతున్నారు. ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకునే ఆలోచనలో అధిష్టానం ఉందంటూ కూడా ఇక మనకు తెలుస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. మరొక వైపు నల్గొండ నుంచి ఇక నరసింహారెడ్డికి గతంలో టికెట్లు కేటాయించారు ఎంపీగా. ఇక ఏదైతే ఆయనకు మరొకసారి ఇవ్వబోతున్నారంటూ కూడా అధిష్టానం అదేవిధంగా అది బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఆయనను కాదంటే మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి పూర్తిగా కొంత ఆయనకి ఏజ్ అయింది, ఇంకా పూర్తిగా ఆయనకు కాకుండా తన కుమారుడికి ఇచ్చే విధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి యొక్క తనయుడు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చే ఆలోచనలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇంకొక వ్యక్తి కూడా పోటీలోకి వచ్చారు ఖచ్చితంగా. ఇక నల్గొండ నుంచి ఇక అల్లు అర్జున్ యొక్క మామ ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఆ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎంపీగా మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ టికెట్ ఈ ముగ్గురి మధ్యలో ఎవరికి టికెట్ కేటాయించబోతున్నా అనేది మాత్రం ఒక ఆసక్తిగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ ఎడ్జ్ మాత్రం పూర్తిగా ఇక ఏదైతే నరసింహారెడ్డికే ఉంది అంటూ కూడా మనము చెప్పొచ్చు. ఇక రెండో అంశం పైన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక చెప్పిన ప్రతిపాదనకు తన తనయుడికి వస్తుందనేది కూడా పూర్తిగా నల్గొండ రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మహబూబాబాద్కి సంబంధించి ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఎస్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాలోత్ కవిత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఇక ఆమెకే టికెట్ కేటాయించబోతున్నారంటూ కూడా ఇక పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అంశం కనబడతా ఉంది. మరొక వైపు ఇక అక్రమ్ సక్కు కూడా టికెట్ కేటాయిస్తారు అనేది అంటే ఒక రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ ఉందనేది కూడా ఒక చర్చకు మాత్రం వస్తున్న నేపథ్యం కనబడుతుంది. వీరిద్దరి మధ్యలో ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఖమ్మానికి సంబంధించి ఇక నామా నాగేశ్వరరావు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
నామా నాగేశ్వరరావు. నామా నాగేశ్వరరావుకు సంబంధించి ఇక ఆయన బలమైన నాయకుడిగా ఉన్నారు అక్కడ. ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గం కూడా ఖమ్మం నుంచి బలమైన సామాజిక వర్గంగా ఉంది. ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తే మరొకసారి ఎంపీగా గెలుస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్న నేపథ్యం. మరొక వైపు ఆయన సామాజిక వర్గానికి సంబంధించి పువ్వాడ అజయ్ కూడా ఇప్పుడు ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఓటమి పాలైన తర్వాత ఇక ఆయనకి ఎంపీగా ఇస్తే ఖచ్చితంగా యువ నాయకుడిగా ఉన్నారు. ఆ ఎంపీగా ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాడనేది కూడా ఒక పార్టీ వర్గాల్లో మాత్రం చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ ఉంది. వీరి ఇద్దరి మధ్యలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ఆసక్తిగా మారింది. ఇక వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఇక పూర్తిగా అది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఇక ఇప్పటికే పసునూరి రవీందరు ఎంపీగా ఉన్నారు. మరొకసారి ఆయనకే టికెట్ కేటాయించి ఖచ్చితంగా గెలిపించి తీరాలంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నది తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు ఇక చివరగా మనం భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకే టికెట్ కేటాయించాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. ఇక అక్కడ ఏదైతే జిట్టా బాలకృష్ణ మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ అని చెప్పుకుంటాం, గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీకి చాలా లాయల్టీగా ఉండేవాడు. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్కి అనుచరుడుగా ఉన్న నేపథ్యంలో ఆయన కొంత కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత మరొకసారి ఎలక్షన్స్ ముందు జిట్టా బాలకృష్ణ ఇక పార్టీలో జాయిన్ అయ్యాడు. ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఎంపీ స్థానాన్ని ఇచ్చి ఖచ్చితంగా గెలిపించుకోవాలంటూ కూడా అధిష్టాన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇక ఏదైతే దూదిమెట్ల బాలరాజు ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నారు. ఖచ్చితంగా నాకే టికెట్ కావాలంటూ కూడా ఆయన ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఆయనది కాకుండా పూర్తిగా బడుగు ఇక లింగయ్య యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా వీరి ముగ్గురి మధ్యలో మాత్రం తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అధిష్టానం మాత్రం కొంత జిట్టా బాలకృష్ణారెడ్డి పైనే పూర్తిగా మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం ఉన్న నేపథ్యంలో ఇది మొత్తానికైతే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్లమెంటు లోక్సభ స్థానాలను ఖచ్చితంగా ఎవరెవరి అభ్యర్థులకు కేటాయించబోతున్నారు, ఖచ్చితంగా కేటాయించిన అభ్యర్థులను ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజల ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా ఎన్ని స్థానాలు, ఖచ్చితంగా 15 స్థానాలు మేము గెలవబోతున్నామంటూ కూడా ఇక బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇక వీరికి ఖచ్చితంగా టికెట్ల కేటాయింపు ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ అధిష్టానం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.